హాయ్ వెల్కమ్ టు మై ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ అప్సైక్లింగ్ దుపట్టా ఇంటూ అ కుర్తీ. సో నేను ఈ దుపట్టాను చూస్ చేసుకున్నాను గాయస్, ఒక కుర్తీ కింద చేంజ్ చేయడానికి. అందులో ఫస్ట్ స్టెప్ కింద నేను చూస్ చేసుకున్న కుర్తీని దుపట్టాని మంచిగా ఐరన్ చేసుకున్నా. ఐరన్ చేయడం అవ్వగానే నేను దుపట్టా మీద కుర్తీ షేప్ డ్రా చేయడం స్టార్ట్ చేశాను. నా పాత కుర్తీ ఒకటి తీసుకుని దుపట్టా పైన పెట్టి నీట్గా అవుట్లైన్ డ్రా చేసుకున్నాను గైస్. నేనంటే ఇలా ఒక నైట్ షర్ట్స్ వేసుకుని టీ షర్ట్ వేసుకుని మెస్సీ హెయిర్తో పిచ్చి పిచ్చిగా ఉన్నాను, కానీ దుపట్టా మాత్రం మంచిగా టర్న్ ఓవర్ అయింది, ఒక కుర్తీ లాగా. నిజంగా నీట్గా వచ్చిన కుర్తీ. ఇంకా అంత పోయి నేను బలవంతంగా లియోకి లవ్ ఇస్తూ ఉంటాను అప్పుడప్పుడు, దాన్ని కన్సిడర్ చేయకండి. ఇంకా దుపట్టా పైన నేను అవుట్లైన్స్ మంచిగా డ్రా చేశాను కాబట్టి ఇంకా కట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో ఒక బ్రేక్ తీసుకొని తిరిగి కట్ చేయడం స్టార్ట్ చేశాను గైస్. కట్ చేసినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కట్ చేసుకున్న తిరిగి రాదు కదా. ఒకళ్ళు సూపర్విజన్లో కట్ చేయాలి, రైట్ రాంగ్ అని. సో మళ్ళీయో నన్ను సూపర్వైజ్ చేస్తూ ఉన్నది కరెక్టా కాదా అని. మళ్ళీయో సూపర్విజన్లో నేను క్లాత్ అంతా మంచిగా కట్ చేశాను. ఈ ఒక్క వీడియో చూసి మీరు మోసపోకండి, నాకు నిజంగానే స్టిచ్చింగ్ స్యూయింగ్ ఇవి ఏం రావు. కాకపోతే నేను ఒకసారి ట్రై చేశాను, కానీ చాలా మంచిగా వచ్చింది. సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. చూడండి ఎట్లా కుడుతున్నాను. ఓకే, నిజంగానే బాగా వచ్చింది, ఎగ్జాజరేట్ చేయట్లేదు. లుక్ ఎట్ ద అవుట్పుట్ గైస్. చూడండి ఎంత బాగా వచ్చిందో. నా డ్రీమ్ కుర్తీ ఇది. నాకు నిజంగా ఒక కుర్తీ అంటే ఇట్లా ఉండాలి అంటే అది ఇలా అనమాట. నేను ఎలా కుట్టినా నాకు అలానే కాదు. నాకు అలా సైడ్ స్లిట్స్ పైకి ఉండాలి గైస్. నాకు అలా స్లిట్స్ పైకి ఉండి బాడీ హగ్గింగ్ ఉంటే నచ్చుతాయి. సో ఇది నాకు చాలా నచ్చింది. నేను చాలా హ్యాపీగా 360 స్పిన్స్ అవన్నీ చేశాను. అవి చూడడానికి రెడీగా ఉండండి. మరి నెక్ కొంచెం డీప్ అయింది గైస్, అనుకోకుండా నేనేం చేయలేను అది. ఇది నా హ్యాపీ 360 స్పిన్ అండ్ ఆబ్వియస్లీ సమ్ హ్యాపీ మూవ్స్. అండ్ నేను అక్క కూర్చి, సో ప్రతిదానికి అక్క అప్రూవల్ కావాలి. See how my kurta slays.